నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, 3 లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, పొందదగినది, నేను పొందలేనిది ఏదీ లేదు. అయినప్పటికీ నేను అనునిత్యము కర్మలు చేస్తూనే ఉన్నాను. ఇప్పటిదాకా కృష్ణుడు అందరి గురించి చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు, ఇంకా లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అర్జున, నాకు ఈ 3 లోకాలలో చేయతగిన పని కానీ చేయవలసిన పని కానీ లేదు. నాకు కావాల్సింది ఏదీ లేదు, కోరతగినది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిది అంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారథిగా కూడా పనిచేయడానికి ఒప్పుకున్నాను. కారణం, నాకు అన్నీ తెలుసు. నేను గొప్పవాడిని అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న పని చేయడానికి వెనకాడలేదు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఒక విధంగా కృష్ణుడు నేను ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుడి అని నర్మగర్భంగా చెబుతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనస్సు కలవాడు, త్రిగుణములకు అతీతుడు. ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు, తీరవలసిన కోరికలు అంటే ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏదీ లేదు. రెండవ ఉద్దేశం, కృష్ణుడు జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నిటికీ అతీతుడు, మాయ గురించి తెలిసినవాడు, స్థితప్రజ్ఞుడు. అలా చూచినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ, తీరవలసిన కోరిక అంటూ కూడా ఏమీ లేదు. అందుకే అంటున్నాడు, అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? ప్రజలు నన్ను చూచి వారు అలాగే ఆచరించాలి, ధర్మ మార్గంలో నడవాలి. అంతేకాని నా కోసం కాదు. నాకు రూపం లేదు, అయినా ఒక రూపం ధరించాను. ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక సామాన్యుడు ఏమి చేయాలో అన్నీ చేశాను. వీలున్నంత వరకు ప్రజలకు ధర్మ మార్గంలో నడవమని బోధించాను. ఇంతెందుకు, ఇప్పుడు నీకు సారథిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను. నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను. నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను. ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువల్ల నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు, పైగా నష్టం ఎక్కువ. ఎందుకంటే నీ మీదికి సంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది. కొంతమంది ముందు సారథిని చంపుతారు, కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేను మరణించవచ్చు. నాకే ప్రమాదం ఎక్కువ. అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం, ఇది నా కర్తవ్యం, నేను చేయాలి. ప్రతివాడు చిన్న పని పెద్ద పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నీకు సారథిగా ఉన్నాను. నాకు పెద్ద పని చిన్న పని అంటూ లేదు, గొప్ప బీద తేడా లేదు. నా చిన్ననాటి మిత్రుడు సుధాముడు పరమ బీదవాడు, కుచేరుడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు కడిగాను. ఎందుకు? ఆయన సద్బ్రాహ్మణుడు, వేదములు చదువుకున్నవాడు, జ్ఞాని, నిష్కామ కర్మలు ఆచరించినవాడు. అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము. పైగా ఆయన నాకు అతిథి. అందుకే ఆయనకు నేను, నా భార్యలు అతిథి సత్కారాలు, సేవలు చేశాము. నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్రవీగలేదు. ఈ ప్రకారంగా అన్నీ తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికేమి? నీవే కాదు, జీవన్ముక్తులు అనే వారు కూడా కర్మలు చేయాలి. వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి. ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి. అది నిష్కామంగా చేయాలి. ఎటువంటి ఫలితమును ఆశించి చేయరాదు. సన్యాసులు, జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మ కార్యాలు ఆచరించాలి. అందరూ ఆచరించేటట్టు చేయాలి. స్వార్థరహితంగా చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పి దానికి కారణం కూడా చెబుతున్నాడు పరమాత్మ. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, నేను కనుక నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో ఎటువంటి సోమరితనం లేకుండా నెరవేర్చలేకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు. కృష్ణుడే చేయలేదు, మేమెందుకు చేయాలి అంటూ ఎవరూ ఏ పని చేయరు. అంతా గందరగోళంగా తయారవుతుంది. అందరూ అధర్మ పరులవుతారు. మానవులందరూ నన్నే అనుసరిస్తారు. కాబట్టి నేను నా కర్తవ్య కర్మలను చేయక తప్పదు. ఇక్కడ కృష్ణుడు 2 పదాలు వాడాడు. అతంద్రితః అంటే సోమరితనం లేకుండా ఉండటము, తంద్రత అంటే సోమరితనము, తొందరపాటు అని మనం అంటూ ఉంటాము. ఆ తొందరపాటు లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సోమరితనం లేకుండా నేను కర్మలు చేస్తున్నాను. అత్యంత జాగరూకతతో చేస్తున్నాను. నాకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా
అత్యంత శ్రద్ధా భక్తులతో జాగరూకతతో కర్మలు చేస్తున్నాను. ఎందుకంటే నన్ను అనుసరించి నేను చేసినట్లు కర్మలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం నేను నా విద్యుక్త ధర్మములను నిర్వర్తిస్తున్నాను. నాకెందుకులే అని నేను ఊరుకుంటే జనులు నన్నే అనుసరిస్తారు. నేను ఏమీ చేయలేదు కాబట్టి వారు కూడా ఏమీ చేయరు, సోమరులవుతారు. నేనే కాదు, జీవన్ముక్తులు, జితేంద్రియులు, స్థితప్రజ్ఞులు అనేవారు కూడా వారి వారి కర్తవ్య కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అంతేకాని నేను ముక్తి పొందాను, ఇతరుల సంగతి, లోకం సంగతి నాకు అనవసరమని అనుకోకూడదు అని పరమాత్మ అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇందాక చెప్పిన పదము అతంద్రితః అనే పదము మనకే ఒక హెచ్చరిక. ఏ పని చేసినా తొందరపాటు లేకుండా జాగరూకతతో శ్రద్ధగా చేయాలి. అజాగ్రత్త పనికిరాదు, సోమరితనము పనికిరాదు. ఇక్కడ ప్రమాదం అంటే నిర్లక్ష్యము, అజాగ్రత్త మృత్యువుతో సమానము. ఈనాడు నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలకు నిర్లక్ష్యము, అజాగ్రత్త ప్రధాన కారణాలు అని మనకు తెలుసు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఒక రథసారథి, డ్రైవరు. నేను చావడానికి కూడా సిద్ధపడి నీకు రథసారథిగా ఉండడానికి ఒప్పుకొని నా ధర్మం ప్రకారం ఇంత జాగ్రత్తగా రథం నడుపుతుంటే, అన్నీ తెలిసిన పరమాత్మే తన కర్తవ్య నిర్వహణ పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇంకా మనము ఎంత అని అనుకొని మనము కూడా అన్ని కర్మలను ఎటువంటి తొందరపాటు లేకుండా జాగ్రత్తగా చేయాలి. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. ఓ అర్జున, నేను కర్మలను చేయకుండా మానేస్తే ఈ లోకములు అన్నీ నశించిపోతాయి, అల్లకల్లోలమవుతాయి, ప్రజలకు నష్టం కలుగుతుంది. వీటికంతా నేను కారకుడు అవుతాను. కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను. అర్జున, నేను కూడా ఏ పని చేయకుండా సన్యాసిలాగా ఉంటే ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది, లోకమంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి నేను కూడా సామాన్య మానవుని వలె కర్మలు చేస్తున్నాను. అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్ళు కూడా చేయవలసిన కర్మలు చేయకుండా సోమరులవుతారు. ఆ కారణంగా ఈ లోకంలో నిర్వీర్యం కావడానికి నేనే కారణమవుతాను. నా వలన ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులవుతారు. లోకంలో అశాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయాన్ని, అధర్మాన్ని ఆశ్రయిస్తారు. దాని ఫలితంగా ఉత్పాతాలు, ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ విధంగా నేను లోకుల యొక్క వినాశనానికి కారణమవుతాను. లోకులను చెడగొట్టిన వాడిని అవుతాను. కాబట్టి లోకక్షేమం కోరి నేను కర్మలు చేస్తున్నాను. నేను లోకక్షేమం చూడాలి, కానీ లోకాలను సంక్షోభంలోకి నెట్టకూడదు. ఇదే విధంగా జీవన్ముక్తులు అయిన వారు కూడా లోక కళ్యాణం కొరకు, సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు కర్మలు చేయడం అతని సహజ ధర్మం. కాబట్టి నీవు కూడా నీ విద్యుక్త కర్మ అయిన యుద్ధం చెయ్యి అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శతవిధాలా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో సంకరం అనే మాట వాడారు. అంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనే స్థితి, కన్ఫ్యూజన్. అప్పుడు చేయకూడని పనులే సాధారణంగా చేస్తారు, చేయాల్సిన పనులు చేయరు. సాధారణంగా వర్ణ సంకరము, జాతి సంకరం అని వింటూ ఉంటాము. వాటి గురించి చిన్న వివరణ. మనిషి పుట్టిన తర్వాత ఆడ కానీ మగ కానీ ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేయాలో ఎవరికి వారు ఎన్నుకోవాలి. అది వారి వారి సామర్థ్యము, అర్హత, అభిరుచి అంటే ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ఎవరి గుణములను బట్టి వారు కర్మలు చేయడం అంటారు. ఎందుకంటే ఎవరైతే ఆసక్తితో పని చేస్తారో వారు ఆ పని చేయడంలో ఆనందం అనుభవిస్తారు. ఇష్టం లేని పని, ఆసక్తి లేని పని ఏడుస్తూ చేస్తారు. ఇది ప్రాథమిక సూత్రము. ఈ సూత్రము ఆధారం చేసుకొని వర్ణ వ్యవస్థ, ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే కుల వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఇది నిర్వివాదాంశము. అందరికీ అన్ని పనులు చేసే సామర్థ్యము, ఆ పనులలో ఆసక్తి ఉండడం కుదరదు. కాబట్టి పూర్వీకులు మానవులను 4 భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్ణం అని పేరు పెట్టారు. సమాజం ఆయా వర్ణముల వారికి కొన్ని పనులు అప్పగించింది. ఆ పనులు వారే చేయాలని నిర్దేశించింది. కానీ కొంతమందికి మినహాయింపు కూడా ఇచ్చింది. ఒక వర్ణంలో పుట్టినవాడు మరొక వర్ణంల వారు చేసే పనుల మీద ఆసక్తి, నైపుణ్యం ఉంటే ఆ వర్ణంలోకి మారవచ్చును అని మినహాయింపు ఇచ్చింది. కానీ కొన్ని నిబంధనలకు లోబడి ఆ మినహాయింపు వర్తిస్తుంది. క్షత్రియుడిగా పుట్టి బ్రాహ్మణులైన వారు, బ్రాహ్మణులుగా పుట్టి క్షాత్రం అవలంబించిన వారు మనకు పురాణాలలో, ఇతిహాసాలలో కనబడతారు.
ఈ వర్ణ వ్యవస్థ లేకపోతే అందరూ అన్ని పనులు చేసి ఏదీ సరిగా చేయకుండా అంతా అభాసు పాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వర్ణ వ్యవస్థ అందరూ విధిగా పాటించాలి అని నిర్దేశించింది. ఇది ఒక భారతదేశానికే పరిమితమని చాలామంది అపోహపడుతుంటారు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనం బ్రాహ్మణ వర్ణము అంటే ఇతర దేశములలో వారు ప్రీస్ట్ క్లాస్ అంటారు. మనం క్షత్రియులు అంటే వారు వారియర్ క్లాస్ అంటారు. మనం వైశ్యులు అంటే వారు బిజినెస్ క్లాస్ అంటారు. మనం శూద్రులు అంటే వారు వర్కింగ్ క్లాస్ అంటారు. పేరు భేదం కానీ వ్యవస్థ ఒకటే. అంతదాకా ఎందుకు, మనలో కూడా డాక్టర్ కొడుకులు కూతుళ్ళు డాక్టర్లు అవుతున్నారు. అలాగే లాయర్ కొడుకు లాయరు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల సంతానం అలాగే అవుతున్నారు. ఇంకా రాజకీయ నాయకుల సంగతి, సినీ హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ తల్లిదండ్రుల నుండి పరంపరానుగతంగా సంక్రమించే వ్యవస్థలు. అలాగే వర్ణ వ్యవస్థ కూడా జన్మను బట్టి కాకుండా వారి వారి అభిరుచిని బట్టి, గుణమును బట్టి, వారు చేసే కర్మలను బట్టి పెంపొందించింది. కానీ అది ఈనాడు మానవుల సామర్థ్యంతో, రాజకీయంతో పెనవేసుకొని వెర్రితలలు వేసింది. ఈ వర్ణ వ్యవస్థలో కూడా కొంతమందికి వారి వారి ఆసక్తి నైపుణ్యమును బట్టి ఆయా పనులు వారికి అప్పగించింది. అందుకే చాతుర్వర్ణ్యము మయా సృష్టము గుణకర్మ విభాగయో అన్నాడు పరమాత్మ. వారి వారి గుణములు, వారు చేసే కర్మలు, అందులో వారు చూపే ఆసక్తి నైపుణ్యంను బట్టి వర్ణములుగా విభజింపబడ్డాయి. కానీ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాదు. వర్ణ వ్యవస్థను ఈ విధంగా అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఈ వర్ణ వ్యవస్థను సరిగా పాటించకపోతే సంకరం అంటే కన్ఫ్యూజన్ అవుతుంది. పెద్దలు వర్ణ వ్యవస్థను కర్తవ్య కర్మలుగా సరిగా పాటిస్తే వారిని చూసి తర్వాతి తరం వారు నేర్చుకుంటారు. సమాజం సక్రమంగా నడుస్తుంది. లేకపోతే అందరూ అన్ని కర్మలు చేయడం మొదలు పెడితే సంకరం అంటే కన్ఫ్యూజన్ అవుతుంది. మరి ఈ కర్మలు ఎలా చేయాలో తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.